హలో గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా జపాన్‌లో జంప్ ఫెస్ట్ ఈవెంట్ జరిగింది. అండ్ ఇది 2 డేస్ ఈవెంట్. అండ్ ఈ ఈవెంట్‌లో మనకి చాలా యానిమేస్, మూవీస్ ఇంకా మాంగాస్ నుంచి ఎక్సైటింగ్ అనౌన్స్‌మెంట్స్ అయితే వచ్చేసాయి. సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని పాపులర్ టైటిల్స్‌ని కవర్ చేశా. చాలా ఎక్సైటింగ్ అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. అండ్ కొన్ని డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. సో లేట్ చేయకుండా అవేంటో చూసే ముందు ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి యానిమే కంటెంట్‌తో వస్తా. థాంక్ యూ. సో, ఇంక అప్డేట్స్ విషయానికొద్దాం. ఫస్ట్ వచ్చేసి 'జుజుట్సు కైసెన్'. 'జుజుట్సు కైసెన్' గురించి మనకి మొత్తం 3 అప్డేట్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా మొదటిది సీజన్ 3 ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చూపించారు. కానీ ఎటువంటి రిలీజ్ డేట్ లేదు. ప్రొడక్షన్‌లో ఉందని మాత్రం చెప్పారు. 2025లో ఖచ్చితంగా యానిమే వస్తుందని అయితే కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీజన్ మాంగా 'కల్లింగ్ గేమ్స్' ఆర్క్‌ని కవర్ చేస్తుంది. అలాగే రెండో అప్డేట్ వచ్చేసి 'జుజుట్సు కైసెన్' గోజో పాస్ట్ ఆర్క్‌ని ఒక మూవీలా రిలీజ్ చేస్తారంట. అండ్ ఇదేం కొత్త మూవీ కాదు. సీజన్ 2 ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా! ఆ 5 ఎపిసోడ్‌లని కలిపి ఒక మూవీలా రిలీజ్ చేస్తున్నారు. సో, మనం గోజో ఇంకా టోజీ మధ్య ఫైట్‌ని థియేటర్‌లో చూడొచ్చు. బట్ మూవీని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారా లేదా అన్న క్లారిటీ ఇంకా లేదు. జపాన్‌లో మే 3 రిలీజ్ అవుతుంది. అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారో లేదో ఇంకా తెలీదు. అండ్ మూడో అప్డేట్ వచ్చేసి 'జేజేకే ఫైనల్ వాల్యూమ్' ఈ క్రిస్మస్‌కి రిలీజ్ అవుతుంది. అండ్ మీకింకా తెలియకపోతే 'జేజేకే' మాంగా 2 మంత్స్ బ్యాకే ఎండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా 16 పేజెస్ యాడ్ చేస్తారంట. సో, ఇవి 'జేజేకే' గురించి అప్డేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'హెల్స్ పారడైజ్'. ఈ యానిమే ఫ్యాన్స్ పాపం ఎంతగానో ఎన్నాళ్ళు సీజన్ 2 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే సీజన్ 2 ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2026 రిలీజ్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'డాండెడన్'. 'డాండెడన్' యానిమే సీజన్ 1ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. అండ్ మీరు ఇంకా ఈ యానిమేని చూడకపోతే నా లాస్ట్ వీడియో చూడండి. స్పాయిలర్ లేకుండా రివ్యూ ఇచ్చా. మస్ట్ వాచ్ యానిమే అండ్ సీజన్ 2 జులై 2025 అని అఫీషియల్‌గా చెప్పారు. అండ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. చాలా బాగుంది. తప్పకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి 'సకమోటో డేస్'. ఇది ఒక కొత్త యానిమే. జనవరి 11 రిలీజ్ అవుతుంది. అండ్ ప్లాట్ ఏంటంటే సకమోటో అనే అండర్ వరల్డ్ హిట్ మ్యాన్ చాలా సంవత్సరాలుగా తన జాబ్ వదిలేసి ఫుల్‌గా షేప్ ఔట్ అయిపోయి ఫ్యామిలీతో ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్‌లా చిన్న స్టోర్ నడుపుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు మళ్ళీ తనకి తిరిగి పనిలో జాయిన్ అవుతావా? లేదా చస్తావా? అనే సిట్యుయేషన్ వస్తుంది. అప్పుడు సకమోటో ఎలా డీల్ చేస్తాడనేది ఈ యానిమే. అండ్ ఈ యానిమే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. సో, ముందే చెప్తున్నా అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి 'సోలో లెవెలింగ్'. ఆఫ్‌కోర్స్ 'సోలో లెవెలింగ్' గురించి మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఈ ఇయర్ ఎంత పాపులర్ అయిందో. సో, మనకి సీజన్ 2 నుంచి కొత్త టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే మామూలుగా లేదు. చాలా కొత్త ఫుటేజ్ ఉంది. సో, తప్పకుండా టీజర్‌ని చూడండి. జనవరి 4 నుంచి వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. సో, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'కైజు నంబర్ 8'. 'కైజు నంబర్ 8' నుంచి ఒక మూవీ వస్తుందని బాగా రూమర్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీ ఒక కొత్త మూవీ అయితే కాదు. సీజన్ 1 ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్స్‌నన్నీ కంపైల్ చేసి ఒక మూవీలా మార్చ్ 28 రిలీజ్ చేస్తారంట. సో, ఇది న్యూ మూవీ అయితే కాదు. అండ్ సీజన్ 2 గురించి అప్డేట్ అయితే వచ్చింది. సీజన్ 2 నెక్స్ట్ ఇయర్ జులైలో రిలీజ్ అవుతుంది. అండ్ రిలీజ్ డేట్ అయితే లేదు. జులై అని చెప్పారు. సో, ఇది 'కైజు నంబర్ 8' గురించి న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'చైన్సా మ్యాన్' మూవీ. పాపం ఎన్నాళ్ళ నుంచో 'చైన్సా మ్యాన్' మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ. సో, 'చైన్సా మ్యాన్' మూవీ 'ద రీజే ఆర్క్' గురించి అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 2025కి రిలీజ్ అని చెప్పారు. అండ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే మామూలుగా లేదు. బాగా కుక్ చేశారనే చెప్పొచ్చు. టీజర్ చూస్తేనే తెలిసిపోతుంది యానిమేషన్ ఎంతగా ఇంప్రూవ్ అయిందో. సో, ఇంకా టీజర్‌ని చూడకపోతే వెంటనే చూసేయండి. చాలా బావుంది. అండ్ అలాగే 'మై హీరో అకాడమియా' సీజన్ 8 2025 ఫాల్ సీజన్‌లో రిలీజ్ అవుతుందంట. అంటే మార్చ్ నుంచి మే మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఇది 'మై హీరో అకాడమియా' నుంచి వచ్చే లాస్ట్ సీజన్. ఇక్కడితో 'మై హీరో అకాడమీ' ఎండ్ అయిపోతుంది. అలాగే ఒక స్పిన్ ఆఫ్ షోను గూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సో, అదన్నమాట. అండ్ ఫైనల్లీ 'డెమోన్ స్లేయర్'. నేను స్టార్టింగ్‌లో డిసప్పాయింటింగ్ న్యూస్ అన్నాగా అది ఇదే. లాస్ట్ 2 వీక్స్ ముందు నుంచి బాగా హైప్ ఇచ్చారు. రిలీజ్ డేట్ కానీ, టీజర్ గాని ఏమైనా రిలీజ్ చేస్తారేమో 'జంప్ ఫెస్టివల్' అని. కానీ ఈవెంట్ చూస్తే అక్కడేం లేదు. 'డెమోన్ స్లేయర్' PS4 గేమ్‌కి పార్ట్ 2 వస్తుందని చెప్పారు. అండ్ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. 2025 సమ్మర్ రిలీజ్ అని చెప్తున్నారు. కానీ రిలీజ్ డేట్ కూడా చెప్పలేదు. టీజర్ కూడా రిలీజ్ చేయలేదు.
సో, ఇవి ఈ ఇయర్ జంప్ ఫెస్టా నుంచి ఫుల్ అప్‌డేట్స్. అండ్ ఇందులో ఆల్‌మోస్ట్ అన్ని పాపులర్ టైటిల్స్‌ని కవర్ చేశా. కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో మీరు చూసే యానిమే అప్‌డేట్స్ ఏవైనా నేను చెప్పకపోతే కింద కమెంట్ చేయండి. అండ్ చాలామంది 'డెత్ నోట్' గురించి కమెంట్ చేశారు. సో, 'డెత్ నోట్' యానిమే ఎక్స్‌ప్లనేషన్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా. అండ్ ఆల్రెడీ మన ఛానెల్‌లో 'డెమోన్ స్లేయర్' మాంగా ఎక్స్‌ప్లనేషన్ మొత్తం కంప్లీట్ చేశాం. సో, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. అండ్ రేపు 'డెత్ నోట్' ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4 ఎక్స్‌ప్లనేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.